రాను రమేరామ్ ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారు వెంటనే 24 సీఎం అవుతానని చెప్పారా సార్? ఎస్ చెప్పారు కదా. 2024లో మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారు వారాహి రథం మీద ఎక్కినప్పుడు ఏమన్నారు, మీరు ఓట్లు వేసి చూపించండి ఖచ్చితంగా నేను సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, నేను అవుతాను అన్నారు. కానీ 24లోనే అవుతాను, ఇప్పుడే నేను సీఎం అవుతానని చెప్పలేదు. మీరు ప్రొజెక్ట్ చేసే విధానం తేడా ఉంది. ఎక్కడ అవుతాను మీరు ప్రొజెక్ట్ చేసే విధానం, మీరు ఇప్పుడు ఓట్లేండి నేను సీఎం అవుతాను అనలేదు కదా. అవకాశం ఉంది అన్నారు. 21 సీట్లతో సీఎం ఎలా అవుతారు? ప్రజలకు తెలియదా? ఆయన ఏమన్నారంటే సీట్లు ఏవైతే 21 సీట్లు తీసుకోకముందు ఆయన మాట్లాడిన మాటల విధానం చాలా సభలో ఏ విధంగా మాట్లాడారు ఇవ్వగలం కానీ చాలా సరే. ఆయన సీట్లు తీసుకోక ముందు ఎన్ని మాటలు మాట్లాడినా సీట్లు తీసుకున్న తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుందిగా. 21 సీట్లతో ఆయన సీఎం అవడని, ఆ తర్వాతే కదా వాళ్ళు ఓట్లేసింది. వినా సార్, ఆయన సీఎం అయినా అవ్వకపోయినా ఏమని చెప్పారు, మేము 21 సీట్లు తీసుకున్నా సరే 2 సంవత్సరాలు సీఎం ఉండే అవకాశం ఉంటది, లేదా 3 సంవత్సరాలు మనకి 2 సంవత్సరాలు వాళ్ళకని ఈ ప్రచారం కూడా చేశారు కదా స్థానికంగా. ఎవరు చెప్పారు? చెప్పారండి మీకు? కాపులు చేశారు సార్, మీరు చేయలేదు అన్నట్టు. కాపు ఓటు బ్యాంకింగ్ ని గుత్తాధిపత్యంగా గంపతో జనసేన పార్టీకి కూటమికి పడాలన్న కాలుష్యతనంతో ఆ రోజున ఎత్తుగడ వేశారు. సరే మంచిదే, మీ ఎత్తుగడలు వేశారు, బాగానుంది. మీ కాపులు నాకు ఓటేయండి పవన్ కళ్యాణ్ అడిగిన దాఖలాలు అయితే నేనైతే వినలేదు. ఇప్పుడు జనసేన అధినేత లేరు కాబట్టి సార్ ఏలేదు అనొద్దండి. ఏ సార్ లక్ష్మీనాథ్ గారు ఈ రోజున కాపుల ప్రత్యామ్నాయంగా ఒక శక్తిగా ఎదగాలంటే పవన్ కళ్యాణ్ వల్ల కాదు. ఆయన 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, లేదా కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు దేవాంశ్ గారు ఉండాలన్న ఆలోచన విధానం పొత్తులో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, కాబట్టి నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, నాకు చేత కాదు, ఇంకా నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. కాబట్టి ఈ రోజున ఆశా కిరణ్ గారు కాపులకి నేనున్నాను సరే ఓకే. ఒక క్వశ్చన్ దానిలో నుంచి మీరు ఆన్సర్లోకి వెళ్ళాలి. ఓకే, ఇది రంగా గారి కుమార్తెగా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ చేయాలి, కాబట్టి పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఆశా కిరణ్ గారు వచ్చారు కాబట్టి ఏదో చెప్తున్నారు మీరు. ఇదే మరి రంగా గారి కుమారుడు రాధాకృష్ణ గారు మీ పార్టీలోకి వస్తే మీరు ఏమిచ్చి గౌరవం ఇచ్చారండి? ఎందుకు ఆయన బయటకు వచ్చేసారండి? వచ్చిన తర్వాత నాకు అక్కడ గౌరవం దక్కలేదు అని ఎందుకు మాట్లాడారండి? కుమారుడికి గౌరవం ఇవ్వని మీరు ఒకవేళ మీ పార్టీలోకి వస్తే ఆవిడికి గౌరవం ఇస్తారన్న గ్యారంటీ ఏంటి? లక్ష్మీనాథ్ గారు వంగవీటి రాధా గారికి ఎటువంటి గౌరవం ఇచ్చారో, పార్టీలో ఆయన స్థాయి ఏంటి అనేది కొడాల నాని గారిని, కొలపనేని వంశీ గారిని, పేర్ని నాని గారిని అడిగితే చెప్తారు. ఆయన అడగండి, పార్టీలో లేరుగా, ఆయన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? అదే అన్న, ఆయన ఏ ఉద్దేశంతో బయటకు వచ్చాడు, దేనికి బయటకు వచ్చాడు అనేది మీరు రాధాకృష్ణ గారిని అడగాలి. నాకు ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నాకు అన్యాయం చేశారు, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా, ఎంపీ సీట్ ఇవ్వాలా, లేకపోతే నా అవమానపరిచాడని ఆయన చెప్పుకుంటే బాగుండేది. చెప్పారు కదా ఏంటంటే నాకు అక్కడ సముచిత గౌరవం లేక నేను బయటకు వచ్చానని చెప్పారు ఆయన. సార్ సముచిత గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో రాధాకృష్ణ గారిని పెట్టమంటారా? అడిగారా ఆయన మీ ప్లేస్ లో నన్ను ఇమ్మని అడిగారు? అన్నారు ఇప్పుడు సముచితమైన స్థానం అంటే ఆయన చెప్పారు, మీరు ఆయన అడగాలన్నారు కదా. ఏమండి లక్ష్మణరావు గారు బహుశా మీరు ఆయన బయటకు వచ్చినప్పుడు మీరు జనసేనలో ఉన్నారు. ఒకసారి మన ఇద్దరమే ఉన్నాం, మనమేం మాట్లాడుకుందాం. నేనేమంటానంటే మీరు జనసేనలో ఉన్న టైంలో ఆయన బయటకు వచ్చి ఉంటారు, అప్పుడు బహుశా మీరు జనసేనలో ఉన్నారు. రాధాకృష్ణ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో నాకు అక్కడ వైసీపీలో సముచిత గౌరవం లేక నేను ఇక్కడికి బయటకు వచ్చానన్నారు. సముచిత గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని కాదు కదా. ఒకవేళ మీకు ఏమైనా తెలుసా నాకు సీఎం పోస్ట్ కావాలని ఆయన అడిగారా? నేను అడిగింది అది. లక్ష్మీనాథ్ గారు, మీరు వంగవీటి రాధా గారిని అంతలా మాట్లాడుతూ ఉన్నారు. నేను 18 సంవత్సరాలు విజయవాడలో ఉన్నానండి. 18 సంవత్సరాలు విజయవాడలో ఉంటే అప్పుడు చిరంజీవి గారు 2008లో పార్టీ పెట్టినప్పుడు 2009 ఎలక్షన్కి ఆయన వెళ్ళేటప్పుడు నేను అనుకున్నా వంగవీటి రాధా గారు కూడా పిఆర్పి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకేం మనకు తెలియలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చిరంజీవి సీఎం, లేకపోతే ఇక్కడ విజయవాడలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికమైనటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు మనం కొట్టబోతున్నాం, పిఆర్పి పార్టీకి రాబోతున్నాయని మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది అక్కడ నేను అప్పుడు ఆటోలో బస్సులో ప్రయాణం చేసినప్పుడు అక్కడ నేను ఎంక్వైరీ చేస్తాను రాధా గారి గురించి. సార్ ఇదంతా భూమిరాంగే కానీ లోపల అంతా లేదు సార్.
రాధా గారికి ఎంత సపోర్ట్ చేస్తారో అంత వ్యతిరేక వర్గం ఉంది ఇక్కడ. రాధా గారికి అంత సినిమా లేదు విజయవాడ ప్రాంతంలో అని మాట్లాడి, నేను ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఏంటో అనుకుంటే, ఆయన విజయవాడ తూర్పు కానీ సెంట్రల్ కానీ ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఓడిపోయాడు. ఒకసారి గెలిచారు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు కానీ ఇదే రాధా గారిని విజయవాడ తూర్పు కానీ విజయవాడ సెంట్రల్ కానీ మళ్ళీ టీడీపీ టికెట్ ఇచ్చినా జనసేన టికెట్ ఇచ్చినా ఇంకా వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోతాడు, ఖచ్చితంగా గెలడు. ఇది మాత్రం మార్పు రాసి పెట్టుకోండి. ఆయనకు అంత వ్యతిరేకమైనటువంటి వర్గాలు అక్కడ పనిచేస్తున్నాయి, శక్తులు పనిచేస్తున్నాయి. ఎవరినైనా గెలిపిస్తారు కానీ రాధా గారిని మాత్రం 2 నియోజకవర్గాల్లో గెలిపిస్తారు. కావాలంటే మీరు ఎవరిదైనా సర్వే చేయవచ్చు. నాకు తెలుసు కదా విజయవాడ సెంట్రల్ ఎలా ఉంటుంది, విజయవాడ తూర్పు పక్క అంటే అన్నది. విజయవాడ తూర్పులో ఎవరైతే ఇప్పుడు టీడీపీ నాయకుడు ఉన్నాడు మన గద్దె రామ్మోహన్ రావు, వాళ్ళకున్న బలం ఏంటి, వాళ్ళ ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు వాళ్ళకున్న బలం ఏంటి, వాళ్ళ వర్గం ఏంటి, ఏ రకంగా అన్ని సామాజిక వర్గాలతో కలిసి వెళ్తూ ఉన్నారు. విజయవాడ సెంటర్ లో బోండా ఉమా ఉన్నాడు. బోండా ఉమా ఇదేంటి నేనే ఒకటి కాపు, నేను నా కాపులు ఓట్లేదు అనట్లేదు కదా. అన్ని సామాజిక వర్గాలు అక్కడ తూర్పు, ఇక్కడ విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి వలసలు వచ్చి అక్కడ విజయవాడ సెంటర్ లో పనిచేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 70-80 వేల ఓట్లు మన విజయనగరం శ్రీకాకుళం నుంచి వలసలు ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరూ తూర్పు ఏ రోజు ఎవరి గెలుపు ఓటములను ఎవరు నిర్దేశిస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు సంపాదించారు, 11కు పడిపోయారు. 11లోనే ఉంటారా? ఆ రోజు ఓటమి చెందిందంటే రేపు గెలవరని మీరు ఎలా చెప్తారు, ఎలా స్టేట్మెంట్ ఇస్తారు మీరు? వినాలి సార్, నేను స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు కులరాజు మరి ఇది ఇక్కడ మా పార్టీ నుంచి మల్లాది విష్ణు ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్, ఎంత స్ట్రాంగ్ సెంట్రల్ దీనికి. ఆయన కూడా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కూడా అన్ని కమ్యూనిటీ అందరితో సామాజిక వర్గంతో ఆయన బాగుంటాడు కాబట్టి. అలాగే సెంట్రల్ వెళ్ళేసరికి అక్కడ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ఉన్నారు, ఆయన ఎంత దీనిగా తీసుకెళ్తూ ఉన్నారు. రైట్ సార్, ఇప్పుడు ఆశా కిరణ్ గారి గురించి చెప్పండి. మీరు ఆశా కిరణ్ గారి గురించి చెప్పండి. ఆశా కిరణ్ గారికి వస్తే మీ పార్టీలోకి వస్తే ఆశా కిరణ్ గారు మీ పార్టీలోకి వస్తే స్వాగతిస్తారా? ఆశా కిరణ్ గారికి అయినా సముచిత స్థానం ఇస్తారా? లేదంటే రాధా గారు ఎట్టాగో గెలవరు, ఏమీ చేయలేరని ఎట్టా చెప్తున్నారు, ఆయన ఎందుకు పనికిరాని ఎలా చెప్తున్నారు?